హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు చూసారు గదా! ప్లమ్ కేక్ ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అంతే ఆసమ్‌గా ఉంది. డెఫినిట్‌గా మీరు ఈ రెసిపీ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ దగ్గర చూస్తే కానీ మీకొక క్లారిటీ రాదు. చాలా చాలా టిప్స్ అయితే ఉన్నాయి. డెఫినిట్‌గా లాస్ట్ వరకైతే ఒకసారి చూసేయండి. ఫైనల్‌గా అయితే నేనిలా ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా చేసి ఇచ్చేసాననమాట కస్టమర్‌కి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడేంటి అంటే ముందైతే షుగర్‌ని క్యారమలైజ్ చేసుకోవాలనమాట. ఒక హాఫ్ కప్ షుగర్ అయితే ఈ విధంగా కడాయిలో పెట్టేసి, లో ఫ్లేమ్‌లో పెట్టేసి మీకు అట్ ఏ టైమ్ ప్లమ్ కేక్ మసాలా కూడా దీంతో పాటే చూపిచ్చేస్తున్నాను. అది కూడా గమనించేసేయండి. మసాలాతో పాటు ముందైతే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్‌నైతే అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నానండి. బాదాం, కాజు, చెర్రీ, డేట్స్, టూటీ ఫ్రూటీ మిక్స్డ్ టూటీ ఫ్రూటీ, సన్‌ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. ఆప్రికాట్ కానీ, తర్వాత బ్లాక్ రైజిన్స్ కానీ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గరైతే ఇవే ఉన్నాయి. ఈరోజైతే ఆరెంజ్ జ్యూస్ కాదండి, ఆరెంజ్ క్రష్ యాడ్ చేస్తున్నాను. మీరు ఆరెంజ్ క్రష్ ప్లేస్‌లో మినట్ మేడ్ పల్పీ ఆరెంజ్ కానీ, లేదు అంటే రియల్ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటిది ఉంటే గూడా ట్రై చేయొచ్చు. ఇవేవీ లేవు అనుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ గానీ, స్ట్రాబెర్రీ క్రష్ కానీ కూడా ట్రై చేయొచ్చనమాట. బట్ నా దగ్గర ఆరెంజ్ క్రష్ అయితే ఉంది. సో, నేను ఆరెంజ్ క్రష్‌నైతే వాడుతున్నాననమాట. మీకిక్కడ ఇది క్యారమలైజ్ అవ్వడం స్లోగా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఆలోపు నేను ఏం చేస్తున్నానంటే మిక్సీలో ఒక హాఫ్ కప్ షుగరు, ప్లమ్ మసాలా అని జెప్పాను గదండీ! ప్లమ్ కేక్ మసాలా అని గూడా మనకు దొరుకుతుంది. బట్ ఇక్కడైతే నేను కేక్ కోసం యాడ్ చేసే షుగర్ పౌడర్‌లోనే ఈ విధంగా అయితే మసాలాస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఫస్టొచ్చేసి ఒక 2 ఇంచెస్ లాగా దాల్చిన చెక్క అనమాట. ఇదొచ్చేసి 2 ఇంచెస్ కదండీ! చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మిక్సీకి. మొత్తం పౌడర్ అవ్వాలి కదా! ఓకేనా? నెక్స్టొచ్చేసి ఇందులో మనము ఇలాచి, లవంగ, శొంఠి అండ్ జాజికాయ అండి ఇది. నట్‌మెగ్ అని గూడా అంటుంటాం గదా! జాజికాయ అనమాట. ఒక చిన్న ముక్కయితే జాజికాయ వేశాను. చాలా అంటే చాలా ఫ్లేవరొస్తుందండి కేక్కయితే. యాక్చువల్‌గా ఇది సీజనొచ్చేసి వింటర్ సీజన్ గదండీ! జలుబు, దగ్గు సొంఠి అండి ఇది. తర్వాత చెప్పాను గదా! జాజికాయని, ఇలాచి, లవంగ. ఓకే. ఈ టైంలో ఇలాంటి మసాలాస్‌తో కూడింది తింటే జలుబు, దగ్గు రాదు అన్న ఉద్దేశంతోన చాలా మటుకు అయితే ప్లమ్ కేక్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటారంట. నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి. ఓకేనా? ఇవన్నీ వేసి మిక్సీకి వేసేసుకొని ఈ పౌడర్‌ని మనము ఎగ్స్‌తో పాటు బీట్ చేసుకునేప్పుడు కలుపుకుంటామనమాట. మీకు ప్యారలల్‌గా 2 ఒకేసారి చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి షుగర్ ఒక సైడ్ క్యారమలైజ్ చేస్తూ శొంఠి డైరెక్ట్‌గా వేస్తే మెదుగుతుందో లేదో అని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొనైతే వేశానండి. మిగతాదంతా యాజ్ యూజువల్ మీకైతే అన్నీ చూపించాను గదా! చెక్క, నట్‌మెగ్ అదే జాజికాయ, 2 లవంగ, ఒక 4 ఇలాచి, తర్వాత శొంఠి. ఒక అంగుళం ముక్కలాగా, ఒక ఇంచు ముక్కలాగా వేసేసాననమాట. ఫైనల్‌గా అయితే చూస్తున్నారు గదా! అన్నీ వేసేసాక ఎలా ఉంది అనేది స్మెల్ అయితే అసలు రూమ్ అంతా స్మెల్లే అనమాట. అటు గరం మసాలా స్మెల్ లాగా ఉంది. ఇటు స్వీట్ స్మెల్ లాగా ఉంది. చాలా అంటే చాలా బాగా ఉందండి ఫ్లేవర్ అయితే. మన కేక్‌కి చాలా మంచి ఫ్లేవర్ ఒస్తుంది. అంటే ప్లమ్ కేక్ అంటేనే ఈ విధంగా మసాలాస్‌తో ఉంటుందనమాట. లాస్ట్ టైమ్ నేను ఓన్లీ దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేశాను. దాంతో అంత ఎఫెక్ట్ అనిపించలేదు. సో, ఈసారైతే అన్నీ కనుక్కొని ఏది వేస్తే బావుంటుందని ఒకసారి అన్ని వీడియోస్ అన్నీ చూసుకొని మరీ యాడ్ చేస్తున్నాననమాట. మీకెవరికైనా ప్లమ్ కేక్ మసాలా అని దొరికితే దాన్నైనా వాడొచ్చు. లేదు అంటే ఈ విధంగా మనం ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మీకొక సైడ్ అయితే షుగర్ స్లోగా క్యారమలైజ్ అవుతూ ఉందండి. అది గమనిస్తూనే ఇదైతే పౌడర్ కూడా చేసేస్తూ నేనైతే అక్కడే నిల్చున్నాను. ఎప్పుడైనా క్యారమెల్‌కి పెట్టాక పక్కకు జరగకండి. ఒకవేళ పొరపాటున మాడితే అది బ్లాక్ అయిపోతుంది. స్మెల్ గూడా బాగోదనమాట. సో, ఈ విధంగా అయితే నేను ఇదంతా పౌడర్ చేసుకుంటూనే క్యారమలైజ్ గమనిస్తూ ఇవి 2 పనులు చేసేసాననమాట. నెక్స్టొచ్చేసి ఇందులోనే ఆరెంజ్ క్రష్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఫైనల్‌గా అయితే ఇవన్నీ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకున్నాననమాట. యాక్చువల్‌గా అయితే డ్రై ఫ్రూట్స్‌ని సోక్ చేసుకోవాలి కదా! ఇది ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇన్‌స్టంట్‌గా మనకి ప్లమ్ కేక్ చేసుకోవడానికైతే ఈ విధంగా ఈ చిన్న ప్రాసెస్ ఫాలో అవుతే మనకైతే టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. ప్లమ్ కేక్ అంటేనే మనకు నట్స్‌తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి
చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. లాస్ట్ టైమ్ ఆరెంజ్ జ్యూస్ వేస్ట్ చేసిన దానికన్నా కూడా ఇప్పుడు ఆరెంజ్ క్రష్ యూజ్ చేయడంలో నాకు చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది. ఐ మీన్ అదేంటంటే కొంచెం సార్ టేస్ట్ ఉంది. అంటే కొంచెం అది రా ఆరెంజ్ లాగా ఉంటుంది గదండీ! అందులో ఎలాంటి షుగర్ అలాంటిది ఏమి ఎక్స్‌ట్రా యాడ్ చేయలేదు గదా! సో, దానికన్నా గూడా ఇప్పుడైతే చాలా బాగా అనిపిచ్చింది. ఇప్పుడైతే చూస్తున్నారు గదా! షుగర్‌నయితే పౌడర్ చేసేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి చూసారా అక్కడ బ్రౌన్ కలర్‌తో అయితే స్టార్ట్ అయింది. మనకి క్యారమలైజ్ అవ్వడము. ఇదంతా కూడా ఒకసారి కలిపేసి మనకి షుగర్ అంతా బబుల్స్ లాగా వస్తుందండి. అంటే ఇదంతా అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసి బబుల్స్ వస్తున్నప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే ఆరెంజ్ క్రష్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి ఫైనల్‌గా మొత్తము మనకి హనీలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లాగా అవుతుందండి. మరీ లూజ్‌గా ఉండొద్దు, మరీ డ్రై అయిపోవద్దు. ఆ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనము వీటన్నిటిని ఉడికిచ్చేసుకోవాలనమాట. ఇప్పుడైతే క్యారమలైజ్ అయిపోతుంది చూడండి. బ్రౌన్ కలర్ అయితే మంచిగా వచ్చేసింది గదా మనకి. ఇదంతా ఏంటంటే కేక్‌కి మంచి కలర్ రావడం కోసం అయితే ఈ విధంగా క్యారమలైజ్ అయితే చేసేసుకోవాలండి. ఓకేనా? చూస్తున్నారు గదా! ఎలా ఉంది? మనకి సేమ్ హనీ లాగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు కొంచెం బబుల్స్ ఒస్తున్నప్పుడు మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. పైకేమైనా చిందితే మాత్రం చాలా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే హాఫ్ కప్ వాటర్ రెడీగా పట్టుకొనున్నాననమాట. అది బబుల్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వేసేద్దామని చెప్పేసి. అది వాటర్ వేసినంబటే కొంచెం గట్టిగా అయిపోతుంది. కంగారు పడకండి. కొంచెం మళ్ళీ కలుపుతూ ఉంటే అది మళ్ళీ వాటర్‌లో అయితే మిక్స్ అయిపోతుందనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను. మళ్ళీ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆ డ్రై ఫ్రూట్స్, ఆరెంజ్ క్రష్ కూడా వేయబోతున్నాను. ఒకసారయితే అది కూడా గమనించేసేయండి. చూడండి గట్టిగా అయిపోయింది రాయిలాగా. బట్ మనకైతే కరిగిపోతుందండి అది వాటర్‌లోనే. కాకపోతే కాస్త టైం పడుతుంది. ఒక 2, 3 మినిట్స్ కలుపుతూ ఉంటే మనకు ఆ వాటర్‌లో కరిగిపోతుందనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 250 ఎంఎల్ కప్‌తో చూస్తే మనకి దగ్గర దగ్గరగా ఒక కప్పు మీద ఒక పావు కప్పు అలా అవుతుందనమాట. ఈ డ్రై ఫ్రూట్స్‌కి లెక్కేముండదండి. మనం ఎంత యేసుకుంటే అంత బావుంటుంది. ప్లస్ వేసుకునే ఐటెమ్స్ కాస్ట్‌ని బట్టి గూడా ప్లమ్ కేక్ కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. సో, నేనిక్కడైతే అన్నీ వేశాను కదా! దగ్గర దగ్గర చెప్పాను గదా! 250 ఎంఎల్ కప్ కన్నా కాస్త ఎక్కువే ఉంది. ఇప్పుడైతే హాఫ్ కప్‌కి కొంచెం తక్కువ ఆరెంజ్ క్రష్ యాడ్ చేశానండి. ఈరోజైతే నా దగ్గర మినట్ మేడ్ ఆరెంజ్ జ్యూస్ అలాంటివేమీ లేవు. ఆరెంజ్ క్రష్ అవైలబుల్‌గా ఉండేసరికైతే ఈ విధంగా క్రష్ అయితే యాడ్ చేసేసాననమాట. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇవన్నీ కూడా మంచిగా మనకి హనీలో ఉండే డ్రై ఫ్రూట్స్ లాగా థిక్‌గా అయిపోయేంత వరకు ఉడికిచ్చేసుకోవాలనమాట. ఈ మిక్స్చర్ అంతా కూడా మనం కేక్ బ్యాటర్‌లో తర్వాత కలుపుకోవాలి. ఇది ముందు చేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఆలోపు మిగతా ప్రాసెస్ మనము స్టార్ట్ చేసేసుకోవచ్చనమాట. కానీ చాలా అంటే చాలా నచ్చేసిందండి. యాక్చువల్‌గా ప్లమ్ కేక్ నేను ఎక్కువ చేయలేదు. బట్ లాస్ట్ టైమ్ చేసినప్పటికి, ఇప్పటికి చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసినట్టు అనిపిచ్చింది. ఏ పనైనా అంతే కదండీ! మనం చేస్తూ, చేస్తూ ఉంటే మంచిగా ప్రాక్టీస్‌లో ఇంకా మెళకువలైతే వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? ఏ పనైనా అంతే అండి. ఇది, అది అని కాదు. ఏ పనైనా అంతే. మనం చేస్తూ ఉంటే ఒకరోజు మనమే పర్ఫెక్ట్ అయిపోతాం. అంతే గదండీ! ఇప్పుడైతే మొత్తం షుగర్ అందులో ఇంతకుముందు మనకి గట్టిగా ఉంది గదండీ! అదంతా కరిగిపోయింది. తర్వాత చూసారా ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుంటూ ఉంటే మనకైతే అంత దగ్గర పడిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. మనం ఇంతకుముందు షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం గదండీ! మసాలాతో సహా. దాన్నైతే ఈ విధంగా నేను ఎగ్స్‌తో పాటు యాడ్ చేసేస్తున్నాననమాట. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ షుగర్ పౌడర్‌ని ఒక 3 బ్యాచెస్ లాగా వేసేసి మొత్తం మనకి ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలనమాట. దాంతో పాటు ఒక టీ స్పూన్ అయితే వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దగ్గర దగ్గర నాకు 7-8 మినిట్స్ పట్టిందండి. ఇది కరెక్ట్‌గా బీట్ చేసి మంచి ఫోమీ కన్సిస్టెన్సీ రావడం కోసమైతే. ఓకేనా ఫ్రెండ్స్? బీటర్‌తో అయితే బీటర్, స్టాండ్ మిక్సర్‌తో అయితే స్టాండ్ మిక్సర్ మీకెలా పాసిబుల్ అవుతే అలా ఇదైతే కంపల్సరీ
ఫాలో అవ్వాల్సిన స్టెప్. ఇందులో అయితే మంచిగా షుగర్ పౌడర్ అయితే మిక్స్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మనం నార్మల్ రొటీన్‌గా కేక్ ఎలా చేస్తామో అలాగే, బట్ ఇందులోనే మనం ఇంతకుముందు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఇంకా మైదా, కోకో పౌడరు. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మనకెప్పుడైనా సరే ఎక్కువ ఐటెమ్స్ మిక్సింగ్ చేసుకునేది ఉందనుకోండి, ఒక టిప్ ఏంటంటే బేకింగ్ పౌడర్ వచ్చేసి లాస్ట్‌కి యాడ్ చేసుకోవాలండి. ముందుగానే మైదాతో పాటు యాడ్ చేసేయొద్దనమాట. కొంచెం ఓవర్ మిక్సింగ్ వల్ల గూడా బేకింగ్ పౌడర్ అనేది యాక్టివ్ అవ్వదనమాట. అందుకోసమని ముందుగా అయితే అన్నీ కలిపేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ అనేది మాత్రం కలుపుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే 3 బ్యాచెస్‌గా వేశాను. అసలైతే ఎంత మంచి స్మెల్ ఒస్తుందో, మనకు ఆ మసాలాలన్నీ లైట్‌గా పడ్డాయి గదండీ! అసలు కేక్‌లో మసాలా ఏంటి అనుకున్నాను గానీ, టేస్ట్ అయితే చాలా బావుందండి. ఓకేనా? ఇప్పుడైతే ఇది మంచి ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకొని, పక్కన పెట్టేసుకొని, తర్వాతకొచ్చేసి ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది 80 ఎంఎల్ కప్. ఇక్కడొచ్చేసి మనం 160 ఎంఎల్ వరకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. మీకైతే ఈ రెసిపీ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానులెండి. ఒకసారయితే మీరక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. 160 ఎంఎల్ ఆయిల్ అనమాట. ఈ కప్‌తో 2 కప్స్ అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశానండి. మనం ఎప్పుడైనా సరే కేక్స్‌కి యూజ్ చేసినప్పుడు ఫ్లేవర్ లేని ఆయిల్‌నే యూజ్ చేయాలి. అది తెలిసిందే గదండీ! అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ గాని అలా వేరే స్మెల్ వచ్చేవైతే మనకి కేక్ డామినేట్ చేస్తదనమాట ఫ్లేవర్‌ని. సో, అందుకోసమనైతే ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లెయిన్ ఫ్లేవర్‌లెస్ ఆయిల్స్‌నే వాడాలనమాట. ఓకేనా? ఇప్పుడైతే దీన్ని ఆయిల్ వేశాక ఎక్కువ బీట్ చేయొద్దు. ఇంకా బీటర్‌తో గూడా మనకు పని లేదనమాట. మిగతాదంతా మనము ఆహ్, స్పాచులాతో కలిపేసేయొచ్చు. ఇప్పుడైతే 1 కప్ మైదా, ఒక టేబుల్ స్పూన్ అయితే కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మంచి కలర్ కోసమే. నేనిక్కడ చాక్లేట్ కేక్ కోసం కాదు కాబట్టి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకింకా కలర్ కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు గూడా కోకో పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మీరు గమనిస్తే ఇక్కడైతే నేను బేకింగ్ పౌడర్ అనేదైతే యాడ్ చేయట్లేదు. మీరు గమనించండి. నేను లాస్ట్‌కి యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇవన్నీ కూడా మనము స్పాచులాతో మంచిగా కట్ అండ్ ఫోల్డ్ చేస్తూ మిక్స్ చేసేసుకొని, నెక్స్ట్ మనం ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉడికించేసి పెట్టేసుకున్నాం గదండీ! అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి, ఫైనల్‌గా అయితే బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసి, నేను 18-18 పక్కన పెట్టాను గదండీ! 18-18లో అయితే మీకు బ్యాటర్ కూడా వెయిట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత బ్యాటర్ వచ్చింది, ఎంత కేక్ వచ్చిందనేది గూడా మీకు ఫైనల్‌గా అయితే చూపిస్తాను. అంటే కస్టమరు 1 కేజీ కావాలన్నారు కాబట్టి, నాకు సరిపోతుందా లేదా అని చూసుకోవడానికైతే నేను ఈ విధంగా వెయిట్ చేశాననమాట. చూసారు గదా! మంచి కలర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పాను కదండీ! డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ యాడ్ చేసేసి మళ్ళీ అవి కూడా కలిపేసుకోవాలి. ఫైనల్‌గా మనకి ప్లమ్ కేక్ అయితే దీనివల్ల టేస్ట్ అయితే చాలా చాలా యమ్‌గా ఉండబోతుందనమాట. చూస్తున్నారు గదా! చల్లారేసరికి అవైతే లైట్‌గా గట్టిగా అయిపోయినట్టుగా అనిపిచ్చింది గానీ కరెక్ట్‌గానే ఉందండి. ఇంకొంచెం ఇంకొంచెం మనకి ఈ విధంగా హనీ టెక్స్చర్‌లో ఉన్నప్పుడే తీసేసి వేసేసుకోవాలనమాట. చల్లారబెట్టేసుకోవాలి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇందులో ఆరెంజ్ క్రష్, డ్రై ఫ్రూట్స్, క్యారమెల్ సిరప్ తర్వాత ఇంకేమున్నాయండి? అంతే. అక్కడి వరకైతే వాటర్. అంటే క్యారమెల్ సిరప్‌లోనే వాటర్ ఉంటుంది గదా! అన్నీ కలిపేసుకున్న మిక్స్చర్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకొని, దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆహ్, దీంట్లోనే ఇప్పుడు ఫైనల్‌గా యాడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఇంకా బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేయలేదు. ఇదైతే ఒక మంచి టిప్ అన్నమాట. ఎందుకు అంటే ఇలా అన్నీ మిక్సింగ్ చేసే ప్రాసెస్‌లో మనకు బేకింగ్ పౌడర్ ముందే గనక వేసేస్తే కొంచెం యాక్టివ్‌గా ఉండదు అని నేను చూసిన వీడియోస్‌లో నాకు అర్థమైందన్నమాట. సో, నేను గూడా అదే ఫాలో అయ్యాను. బట్ ఐడియా అయితే నచ్చింది. లాస్ట్‌కి యాడ్ చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చింది అని అనిపించిందన్నమాట. ఇదంతా బేకింగ్ అవ్వడానికి నాకు అరౌండ్ 50 మినిట్స్ పట్టిందండి. ఒకసారి చెక్ చేస్తే 45 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేస్తే అవ్వలేదు. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ పెట్టాక 55 మినిట్స్‌కైతే మనకి కేక్ అయితే ఓవెన్‌లో బేక్ అయింది. 170 డిగ్రీస్ దగ్గర ఓన్లీ బాటమ్ రాడ్స్ అయితే ఆన్ చేశాను. ఫ్యాన్ మోడ్ గూడా
ఆన్ చేశాననమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పుడు మాత్రం టాప్ రాడ్స్ ఆన్ చేశాననమాట. ఓకేనా. ఇది స్టవ్ మీద అయితే ఇంకా యాజ్ యూజువల్ ప్రీ హీట్‌కి పెట్టేసుకొని ఓవెన్ సెటప్‌లోకి మార్చుకోవడమే అంతే. ఇప్పుడైతే ఫైనల్‌గా చెప్తున్నాను గదండీ! మళ్ళీ మనం మర్చిపోకుండా ఈ ఇంగ్రీడియెంట్ వేయకపోతే మాత్రం కేక్ రాదు. సో, మర్చిపోకుండా బేకింగ్ పౌడర్ అయితే కంపల్సరీగా యాడ్ చేయండి. తర్వాత మీకి ఇదంతా కూడా ఎంతొచ్చింది, మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని బట్టి మనకైతే ఇది వెయిట్ ఒస్తుందనమాట. సో, డ్రై ఫ్రూట్స్ అనేది మనం డిపెండ్స్, అది కంపల్సరీ ఇంతే అని కొలతేం లేదండి. నేనైతే చెప్పాను కదా! 250 ఎంఎల్ కప్‌తో ఒక కప్‌కి కాస్త ఎక్కువే అయ్యాయన్నమాట. ఇప్పుడైతే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడైతే ఫైనల్‌గా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ బ్యాటర్‌నయితే మనము టిన్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇంక అంతే అండి. ఫైనల్‌గా అయితే బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓవెన్‌లో పెట్టేస్తే మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా. చెప్పాను కదా! ఆల్రెడీ సెట్టింగ్స్ కూడా చెప్పేసాను ఓవెన్‌వి. మీకు మళ్ళీ వీడియోలో కూడా కనిపిస్తుంది. ఒకసారయితే గమనించేసేయండి. ఫైనల్‌గా అయితే ప్లమ్ కేక్ నాకైతే ఇది చాలా పర్సనల్‌గా చాలా నచ్చేసిందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. క్రష్ ప్లేస్‌లో మీరు ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే చెప్పాను గదా! ఇవన్నీ వెయిట్స్‌తో సహా చూపిస్తున్నాను. నాకు కరెక్ట్‌గా 1 కేజీ వెయిట్ అయితే వచ్చిందండి. మీరెవరైనా ఆర్డర్ తీసుకోవాలనుకున్నా కూడా నో ప్రాబ్లమ్ తీసుకోవచ్చనమాట. 1 కేజీకి ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకే. ఇప్పుడైతే నట్స్ అన్నీ కూడా మంచిగా మధ్యలో మధ్యలో తగులుతూ అన్ని రకాల నట్స్ కూడా పంట కిందకొచ్చేలాగా వేశాను. చాలా అంటే చాలా కలర్ బా వచ్చింది. తర్వాత టెక్స్చర్ బా వచ్చింది. తర్వాత టేస్ట్ కూడా అంతే యమ్‌గా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసారు గదా! టోటల్ బ్యాటర్ వెయిట్ వచ్చేసి మీకు కనిపిస్తుందా అండి? 980 గ్రామ్స్ అలా వచ్చిందనమాట. 948 గ్రామ్స్ వచ్చింది. ఓకే. నేనైతే ఫైనల్‌గా బౌల్‌లో ఇంకొక్క డ్రాప్ గూడా ఉంచకుండా మొత్తంగా వేశాననమాట. సో, ఆ విధంగా చూస్తే 960 టు హ్మ్. 1000 అంటే 1 కేజీ వరకు వచ్చినట్టు మనకి. ఫైనల్‌గా ఇది అయిపోయిన తర్వాత కూడా దీని వెయిట్ చూపిస్తాను. మీకు వెయిట్ ఎంతొచ్చింది అనేది అర్థమైతది. మర్చిపోయానండి, పైన డెకరేషన్ కోసమని మీకక్కడ మిర్రర్‌లో కనిపిస్తున్నాయా? కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాననమాట. చెర్రీస్, సన్‌ఫ్లవర్ సీడ్స్, డేట్స్, తర్వాత కిస్మిస్ అయితే ఈ విధంగా పైన వేశాననమాట. దాంతో మనకైతే ఇది 1 కేజీ దాటిపోయింది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల దీనికి వెయిట్ ఎక్కువొస్తుందనమాట. నార్మల్‌గా కేక్ అనుకోండి ఇంత వెయిట్ రాదు. బట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వల్ల వెయిట్ అయితే మనకి బాగానే పెరిగిపోతుందనమాట. నెక్స్ట్ ఇది ఇప్పుడైతే 1 కేజీ దాటిపోయింది చూసారా? 37 గ్రామ్స్ ఉంది. 1 కేజీ 37 గ్రామ్స్. నేను ఆ కేక్‌తో పాటు ఇంకొక 1 ½ కేజీ కేక్ ఆర్డర్ ఉంది. దాంతో పాటు నేను ఈ కేక్స్ అన్నీ బేక్ చేసుకుంటూనే చేశాననమాట. సో, ఇవి 2 కూడా నాకు 55 మినిట్స్ పట్టాయండి బేకింగ్ అవ్వడానికి. ఫైనల్‌గా అయితే రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు వీడియో స్టార్టింగ్‌లోనే చూసారు కదా! మళ్ళీ ఒకసారయితే చూసేయండి. మీకు సెట్టింగ్స్ చూపిస్తున్నాను. 170 డిగ్రీస్ ఓన్లీ బాటమ్ రాడ్స్, ఫ్యాన్ ఆన్ చేశాను. 55 మినిట్స్ అయితే పట్టింది. ఫైనల్‌గా అయితే ఈ విధంగా నేను గిఫ్ట్ హ్యాంపర్ లాగా తయారు చేసైతే ఇచ్చేసాను. ఇదెక్కడిదండి? గిఫ్ట్ టైప్ ఎలా ర్యాప్ చేశారు అంటే ఇదైతే చూపిస్తున్నాను చూడండి. నాకు ఆరిఫ్‌లో ఒకసారి కొన్నానండి. జస్ట్ 18 రూపీస్‌కి ఒక 10 బంచ్ లాగా వస్తాయన్నమాట. చాలా తక్కువ కాస్టే బట్ చూడ్డానికైతే లుక్ వైస్ చాలా బావుంటుంది గదండీ! ఇలా గిఫ్ట్ హ్యాంపర్ లాగా చేసి ఇవ్వడానికైతే. ఫైనల్‌గా అయితే ఇలా గిఫ్ట్ ర్యాప్ లాగా చేసేసి మళ్ళీ కూడా హ్యాపీ క్రిస్మస్ అని రాసి మరి ఇచ్చాననమాట. క్రిస్మస్ డే రోజే తీసుకున్నారు కాబట్టి ఇచ్చాను. చూపిచ్చాను గదండీ! జస్ట్ ఇలా లాగితే మనకైతే ఇది గిఫ్ట్ అది బౌలాగా తయారైపోతుందనమాట. చాలా సింపుల్. కాకపోతే లుక్ వైస్ అయితే చాలా బావుందనమాట. సో, ఈ విధంగా అయితే నేను ప్లమ్ కేక్‌ని చేసేసాను. మరి మీరు కూడా నా రెసిపీ చూసి మీకు గనక నచ్చితే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.